విపరీతమైన భయంతో గజగజ వణుకుతున్న అలైక్యను అందుకోవాలని ముందుకు వంగాడు ఆ ముసుగు మనిషి. రెండు చేతులను చాచి ఆమె భుజాలను పట్టుకోబోయాడు. అదే సమయంలో మరో మార్గం గుండా లోపలికి ప్రవేశించాడు. ఆమె ఆర్తనాదం విని కారును వెంబడిస్తూ వచ్చిన చారల షర్టు యువకుడు ఆ దృశ్యాన్ని గమనిస్తూనే పాదాలు నేలకు తన్ని గాలిలో పల్టీలు కొడుతూ వచ్చి బలంగా తన్నాడు ముసుగు మనిషి నడుం మీద. వెర్రిగా అరిచాడు ఆ ముసుగు మనిషి. తన్ను వెంబడే ఎగిరి అవతల పడ్డాడు. ఎదురు చూడని ఆ సిచ్యుయేషన్ ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తూ పడిన చోటు నుంచి లేచి నిల్చున్నాడు. అతని నడుం మీద తన్ని అవతల పడిన ఆ యువకుడు కూడా అప్పటికే స్టడీ అయ్యాడు. ముసుగు మనిషి తన మీదకి వంగడం, అతని చేతులు ముందుకు రావడం గమనించి భయంతో కళ్ళు రెండూ గట్టిగా మూసుకుంది అలైక్య. ఎంతకీ అతని చేతులు తనను తాకకపోయేసరికి ఆశ్చర్యానికి గురవుతూ కళ్ళు తెరిచి చూసింది. ఆ యువకుణ్ణి గమనిస్తూనే కాంతిగా మెరిశాయి ఆమె కనులు. ఎవరతను? తనను రక్షించడానికి హఠాత్తుగా అవతరించిన ఆ సాహసి ఎవరు? కనురెప్పలు ఆర్పకుండా అతన్ని చూస్తూ తనలో తాననుకుందామె. ఆమె భావాలను పట్టించుకునే స్థితిలో అక్కడ ఎవరూ లేరు. హఠాత్తుగా తన మీద దాడి చేసిన ఆ యువకుణ్ణి గమనిస్తూనే పళ్ళు పటపటా కొరికాడు ఆ ముసుగు మనిషి. మూర్ఖుడా, అనవసరమైన విషయాల్లో తలదూర్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు, అనుభవించు అంటూ అరిచాడు. అరుస్తుండగానే అతని చేతిలో ప్రత్యక్షమైంది రివాల్వర్. జల్లుమంది అలైక్య శరీరం. అడుగు ముందుకు వేయబోతున్నాడు ఆ యువకుడు. ముసుగు మనిషి చేతిలో రివాల్వర్ ప్రత్యక్షం కావడం గమనిస్తూనే ఎక్కడవాడక్కడే నిలబడిపోయాడు. అది గమనించి వికృతంగా నవ్వాడు ఆ ముసుగు మనిషి. ప్రాణభయం అంటే ఏంటో ఇప్పుడు తెలిసొచ్చిందన్నమాట నీకు. ఆల్ రైట్, ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. చేసిన తప్పుకు చెంపలు వేసుకుని మర్యాదగా అవతలకి పో అని కంగుమంటున్న కంఠంతో హెచ్చరించాడు. ఆందోళనగా చూసింది అలేఖ్య. రివాల్వర్కి బెదిరి ఆ యువకుడు తనను రక్షించాలన్న ఆలోచన విరమించుకుంటే, తన కర్మకు తనను వదిలి వెళ్ళిపోతే దారుణంగా దెబ్బతింది ఆమె అంచనా. ఆమె అనుకున్నట్టు రివాల్వర్ను గమనించి కూడా ఇసుమంతైనా చలించలేదు ఆ యువకుడు. భయపడ్డానికి బదులు సన్నటి చిరునవ్వును పెదవుల మీదకి తెచ్చుకున్నాడు. ఆపదలో ఉన్న ఆడవాళ్లను ఒంటరిగా వదిలి వెళ్లడం నాకు అలవాట్లేదు మై ఫ్రెండ్. నీ రివాల్వర్ని చూసి పలాయన మంత్రం పఠించే పిరికివాణ్ణి కాదు నేను. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. చావు దెబ్బలు భంగపడకముందే పారిపో అన్నాడు. యూ బ్లడీ, ఎంత ధైర్యం నీకు? నా రివాల్వర్ నిన్నేమీ చేయలేదా? ఎందుకు చేయలేదు ఇప్పుడే తేలుస్తాను అని అరుస్తూ ట్రిగ్గర్ నొక్కాడు ఆ ముసుగు మనిషి. ధనమంటూ గర్జించింది రివాల్వర్. భయంతో కెవ్వున అరిచింది అలేఖ్య. మెరుపులా కదిలాడు ఆ యువకుడు. కంటికి కనిపించని వేగంతో ఎగిరి 10 అడుగుల దూరంలో నేలను తాకాడు. అతడి భుజానికి 2 అంగుళాల పక్క నుండి దూసుకుపోయి అవతలున్న రాతి గోడం తాకి కంగుమని శబ్దం చేస్తూ రిఫ్లెక్ట్ అయింది బుల్లెట్. మరోసారి ట్రిగ్గర్ నొక్కాడు ఆ ముసుగు మనిషి. గాలిలో ఎగిరి పల్టీలు కొడుతూ పోయి 10 అడుగుల దూరంలో నేలను తాకి అతన్ని రెచ్చగొడుతున్నట్టు చిన్నగా నవ్వాడు ఆ యువకుడు. రెచ్చిపోయాడు ఆ ముసుగు మనిషి. పిచ్చిపట్టినట్టు అరుస్తూ ప్రయోగించాడు రివాల్వర్ను. అందులో నుండి వెలువడుతోన్న బుల్లెట్లు తనను సమీపించకముందే అమిత వేగంతో కదిలి అటు ఇటు జంప్ చేస్తూ తప్పించుకోసాగాడు ఆ యువకుడు. అదురుతున్న గుండెలను అదింపట్టుకుంటూ ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉంది అలేఖ్య. ఆందోళనగా పరుగులు తీస్తున్నాయి ఆమె ఆలోచనలు. రివాల్వర్ మ్రోతలు విని బయట నిలబడిన గూండాలు లోపలికొస్తే ఒంటరివాడైన ఆ యువకుడు అంతమందిని ఎదిరించగలడా? సినిమాల్లో హీరోలా వాళ్ళందరినీ చిత్తు చేయగలడా? రివాల్వర్ గర్జించడం మొదలుపెట్టి 2 నిమిషాలు గడిచిన గూండాలలో ఒక్కడు కూడా లోపలికి రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందామెకు. తనను ఆ ముసుగు మనిషికి అప్పగించడం వరకే గూండాల బాధ్యత అయ్యుంటుందని గ్రహించేసరికి కొద్దిగా తేలిక పడింది ఆమె మనసు. అప్పటికే పూర్తయ్యాయి ముసుగు మనిషి ప్రయోగిస్తోన్న రివాల్వర్లోని బుల్లెట్లు. ఆ విషయాన్ని గ్రహించిన వెంటనే అతని మీద మెరుపుల వేగంతో దాడి చేశాడు ఆ యువకుడు. తన కరచరణాలకు పని కల్పించి విరగబాదాడతన్ని. కంటికి కనిపించని వేగంతో కదులుతూ ముష్టిఘాతాలతో ఇష్టమొచ్చినట్టు విరగబాదుతున్న ఆ యువకుని ధాటికి తట్టుకోవడం అసాధ్యమైంది ఆ ముసుగు మనిషికి. పిక్కబలం చూపించడం కంటే మరో మార్గం లేదని కూడా అనిపించింది. తన మీద పడి ముసుగును తొలగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఆ యువకుణ్ణి శక్తినంతా కూడదీసుకుని బలవంతంగా అవతలకు నెట్టి చటుక్కున లేచి నుంచున్నాడతను. నిన్ను గుర్తుపెట్టుకుంటాను, నీ అంతు చూస్తాను అంటూ చివ్వున వెనుతిరిగి బయటికి పరుగు తీశాడు. అతన్ని వెంబడిస్తూ ఆ యువకుడు కోట వెలుపలకు వచ్చేసరికే చీకట్లో కలిసి అదృశ్యం అయిపోయాడు ఆ ముసుగు మనిషి.
బరువుగా తల విదిలిస్తూ కోట లోపలికి పోయాడు ఆ యువకుడు. కనులు చికిలించుకుని చుట్టూ చూస్తున్న అతన్ని సమీపించి ఎయిర్ బ్యాగ్ని అందించింది అలేఖ్య. చిన్నగా నవ్వాడు ఆ యువకుడు. దీనికోసమే వెతుకుతున్నాను, చాలా థ్యాంక్స్ అన్నాడు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా మాన ప్రాణాలను కాపాడి మహోపకారం చేశారు. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను. సమయానికి మీరు రాకుంటే ఇట్స్ ఆల్ రైట్. మీ అదృష్టం బాగుంది కాబట్టి మీరు అరిచిన అరుపు వినగలిగాను. సమయానికొచ్చి రక్షించగలిగాను. దుస్తులు కంటిన దుమ్మును దులుపుకుంటూ అన్నాడు ఆ యువకుడు. అప్పుడు అతన్ని పరిశీలనగా చూసింది అలేఖ్య. చూసిన తర్వాత చూపులను వెంటనే మరల్చుకోలేకపోయింది. తను చదివిన హారర్ నవల్స్లో ఈవిల్స్ను నిర్భయంగా ఎదిరించే హీరోలా కనిపిస్తున్నాడు అతను ఆమె కంటికి. 6 అడుగుల ఆజాను బోహుడతను. ఉంగరాల జుత్తు, మగువల మనసులను గిలిగింతలు పెట్టగల ఆకర్షణీయమైన ముఖం, విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన శరీరం, చక్కటి పర్సనాలిటీ అతంది. కనురెప్పలు ఆర్పడం కూడా మరిచిపోయినట్టు అతన్ని చూస్తున్న అలేఖ్య హృదయంలో తొలిసారిగా మొదలైంది అదో రకమైన స్పందన. చెరగని విధంగా ఆమె అంతరంగంలో ముద్రించుకుపోయింది అతని రూపం. హలో మిస్, మిమ్మల్నే. ఆ యువకుడి పిలుపు వింటూనే ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకుంది అలేఖ్య. సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలను అతని కంటపడకుండా దాచుకోవాలని విఫల ప్రయత్నం చేసింది. ఏంటలా చూస్తున్నారు? నవ్వుతూ అడిగాడతను. ఏం లేదు. ఇట్స్ ఆల్ రైట్. చూడండి మిస్, నా పేరు అలేఖ్య. స్వీట్ నేమ్. నా పేరు రాజేష్ అన్నాడు. మీ పేరు కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది అంటూ చటుకున నాలుగు కరుచుకుంది. అప్పటికే మాట ఆమె నోట జారింది. రాజేష్ పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది. థ్యాంక్స్. చూడండి మిస్ అలేఖ్య, ఆ ముసుగు మనిషి ఎవరో మీరు గుర్తుపట్టారా అని అడిగాడు. లేదు, గుర్తుపట్టుంటే తెల్లవారగానే వాడి అంతు చూసుండేదాన్ని అంది కోపంగా. ఐసీ. ఎనీహౌ, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ ముసుగు మనిషి గోండాలను నియమించి మిమ్మల్ని కిడ్నాప్ చేయించాడంటే ఎంతో కాలంగా మీ మీద కన్ను వేసి ఉంచాడని అనిపిస్తోంది అన్నాడు రాజేష్. ఎదురు చూడని విధంగా దాడి చేశారు కాబట్టి ఆ గూండాల చేతి చిక్కాను. ఈసారి కంటపడితే ఆ దుర్మార్గులను కటటాల వెనక్కి ఎలా పంపాలో నాకు తెలుసు రోషంగా అంది అలేఖ్య. గుడ్. మీకు ఆ మాత్రం ధైర్యం ఉంటే పర్వాలేదు. ఎంతకు మీరెక్కడికి వెళ్ళాలి? చీకటి గుహలాంటి కోట లోపల నుండి బయటికి నడుస్తూ అడిగాడు రాజేష్. అతని పక్కనే అడుగులు వేస్తూ తనకు సంబంధించిన వివరాలను క్లుప్తంగా చెప్పింది అలేఖ్య. అలా చెప్పండి. మిమ్మల్ని కిడ్నాప్ చేసి లక్షలు సంపాదించాలని ఎత్తువేసి ఉంటాడు ఆ ముసుగు మనిషి. మధ్యలో నేను అడ్డుపడి పాపం అతని నోట్లో మట్టి కొట్టాను. అంతా విని నవ్వుతూ అన్నాడు రాజేష్. అలేఖ్య కూడా నవ్వింది. ఇద్దరూ మెల్లగా కొండ దిగడం ప్రారంభించారు. అప్పటికే చిక్కటి చీకటి పరిసరాల మీద పరుచుకుంది. చుట్టుపక్కలంతా నిర్మానుష్యంగా ఉంది. గోల్కొండ కోట ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయినా సాయంత్రం 5 గంటల తర్వాత ఆ ప్రదేశాన్ని గురించి తెలిసిన వాళ్ళెవరూ అక్కడ సంచరించడానికి ఇష్టపడరు. మీ వివరాలేమీ చెప్పలేదు. అతనితో పాటు అడుగులు ముందుకు వేస్తూ మెల్లగా అడిగింది అలేఖ్య. నవ్వాడు రాజేష్. చెప్పడానికేముంది? డిగ్రీ చేతికిచ్చి బ్రతుకు తెరువు వెతుక్కోమని బయటికి పంపేశారు. ఎంతకాలం నన్ను పెంచి పోషించిన అనాథాశ్రమం వాళ్ళు. పొట్ట చేత్తో పట్టుకుని ఉద్యోగం వేటలో పడ్డాను. ప్రస్తుతానికి అడ్రస్ లేని వాడిని నేను అంటూ తన వివరాలను వెల్లడించాడు రాజేష్. జాలిగా చూసింది అలేఖ్య. అప్పుడే ఆమె మనసులో ఒక ఆలోచన మెరిసింది. అయితే దానిని బయటికి వెల్లడించకుండా మనసులోనే దాచుకుంది. మీరు హెల్ప్ చేస్తానంటే నా నిరుద్యోగం సమస్య తీరుతుంది అనుకుంటున్నాను ఉన్నట్టుండి అన్నాడు రాజేష్. తలెత్తి అతని ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది అలేఖ్య. ఎస్ మిస్ అలేఖ్య, మీ అన్నగారికి ఈ నగరంలోనే ఎరువుల ఫ్యాక్టరీ ఉందని మీరే చెప్పారు. కనీసం క్యాజువల్ లేబర్గా నాకు ప్రవేశం కల్పించిన కొంతలో కొంత మేలు చేసిన వారవుతారు అన్నాడు. అతను మాట్లాడిన తీరు అమితంగా ఆకట్టుకుంది అలేఖ్యను. అతను కోరుకుంటే మంచి పొజిషన్లో ఉండే ఉద్యోగమే ఇప్పించగలుగుతాను. ఆ సంగతి తెలిసినా అతను అత్యాశకు పోలేదు. కేవలం క్యాజువల్ లేబర్గా ఉండడానికే ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడు. డోంట్ వరీ రాజు. తల తిప్పి ఆమెకేసి ఆ దులా చూశాడు రాజేష్. ఐఎమ్ సారీ. రాజు అని పిలవడంలో నేను అనవసరమైన చనువు తీసుకున్నాననుకుంటాను అంది అలేఖ్య. నాతో చనువున్న స్నేహితులందరూ నన్ను అలాగే పిలుస్తారు. అలా పిలిపించుకోవడమే నాకిష్టం అన్నాడు నవ్వుతూ.
ఉద్యోగ విషయాన్ని గురించి ఇక మీరు బాధపడ్డం మర్చిపోండి. మా అన్నయ్యతో చెప్పి నేను మా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తాను. హుషారుగా అంది అలెక్య. ఆర్ యు ష్యూర్? ఆత్రంగా అన్నాడు. ఎస్, ఐఎమ్ ష్యూర్ అంది అలెక్య. థ్యాంక్ యూ. కాలినడకన అరగంట తర్వాత ఇద్దరూ సిటీలోకి ఎంటర్ అయ్యారు. ఒక సెంటర్లో నిలబడి వాహనం ఏదైనా కనిపిస్తుందేమోనని ఎదురు చూశారు. మొదటి ఆట సినిమా విడిచిపెట్టే సమయం కావడం వల్ల ఖాళీగా ఉన్న వాహనం ఒక్కటి కూడా కనిపించలేదు వారికి. ఆలస్యం అవుతుంది, నడిచే వెళదాం. అరగంట తర్వాత అసహనంగా అంది అలైక్య. అభ్యంతరం చెప్పలేదు రాజేష్. అతనితో పాటు తమ భవంతికేసి బయలుదేరిందామె. మరో అరగంట తర్వాత వారి ముందు ప్రత్యక్షమైంది హర్షవర్ధన్ భవంతి. అదే మా భవంతి. ఆ వీధి మలుపు తిరిగి చెయ్యెత్తి చూపిస్తూ చెప్పింది అలైక్య. చాలా బాగుంది, ఇక నేను వస్తాను. ఉదయం వచ్చి కలుస్తాను. అదేంటి, ఎంత దూరం వచ్చి మా అన్నయ్యను కలుసుకోకుండా వెళతారా? ఇంత రాత్రివేళ మీతో కలిసి రావడం అన్నాడు రాజేష్. ఇంత రాత్రివేళ నేను ఒంటరిగా వెళ్ళడం కూడా బాగుండదు. అభ్యంతరాలు చెప్పకుండా నా వెంట రండి ఆజ్ఞాపిస్తున్నట్టంది అలేఖ్య. మారు మాట్లాడకుండా ఆమె వెంట నడిచాడు రాజేష్. అదే సమయంలో సిగరెట్ కాలుస్తూ తన బెడ్రూమ్ని ఆనుకునున్న బాల్కనీలో నిలబడున్నాడు హర్షవర్ధన్. భగవాన్ దాదాను కలుసుకుని అంతకుముందే ఇంటికి చేరాడతను. పరాయి యువకుడితో కలిసి మెయిన్ గేటు గుండా లోపలికొస్తున్న చెల్లెలు అలక్యను గమనించి విచిత్రంగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. ఎవరా యువకుడు? అలక్య బాయ్ ఫ్రెండా? ఆ సమయంలో అతనితో పాటు ఎక్కడెక్కడ తిరిగొస్తోందామే? అంత ధైర్యంగా అతన్ని తన వెంట తీసుకురావడంలో ఆమె ఉద్దేశం ఏమిటి? చిందరవందరగా పరుగులు తీస్తున్న ఆలోచనలను బలవంతంగా అవతలకు నెట్టి వడివడిగా అడుగులు వేస్తూ కింద హాల్లోకి బయలుదేరాడు హర్షవర్ధన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ రాజేష్. నువ్వు కాపాడింది మా అలక్యను కాదు, మా వంశ గౌరవాన్ని. ఏం చేసినా నీ రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. అలక్య చెప్పిందంతా శ్రద్ధగా విని రాజేష్ను ఉద్దేశించి కృతజ్ఞతగా అన్నాడు హర్షవర్ధన్. ఇట్స్ ఆల్ రైట్ సార్. మీరు పొగడవలసినంత గొప్ప పని నేనేమీ చేయలేదు వినయంగా అన్నాడు రాజేష్. మిస్టర్ రాజు, మీ సొంత ఊరేది? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అడిగాడు అతను. సొంత ఊరంటూ ఇంతవరకు ఏదీ లేదు సార్, నేను అనాథను అంటూ తన వివరాలను క్లుప్తంగా తెలియజేశాడు రాజేష్. ఐఎమ్ సారీ, విచారాన్ని వ్యక్తం చేశాడు హర్షవర్ధన్. అన్నయ్య, పాపం రాజేష్ ఉద్యోగం కోసం తిరగని చోటంటూ లేదంట మన ఫ్యాక్టరీలో ఏదైనా అంది అలైక్య. చిన్నగా నవ్వుతూ ఆమె తల నిమిరాడు హర్షవర్ధన్. తప్పకుండా ఇద్దామమ్మా, ఆ మాట నేనే చెబుదాం అనుకుంటున్నాను, ఈలోగా నువ్వే అన్నావు అన్నాడు. థ్యాంక్ యూ సార్, సంతోషం నిండిన కంఠంతో అన్నాడు రాజేష్. మిస్టర్ రాజు, మీరు ఎంతవరకు చదివారు? అడిగాడు హర్షవర్ధన్. సార్, మీరు పెద్దవాళ్ళు, నన్ను మీరు అని పిలవనవసరం లేదు, నువ్వు అనండి వినయంగా అన్నాడు రాజేష్. అతని సంస్కారానికి ఒక్క క్షణం ముగ్ధుడయ్యి చిరునవ్వుతో అతని భుజం తట్టాడు హర్షవర్ధన్. ఆల్ రైట్, ఎంతవరకు చదివావు? బిఏ. గుడ్. చూడు రాజు, కొన్ని కారణాల వల్ల గత కొద్ది రోజులుగా నేను ఫ్యాక్టరీకి వెళ్ళడం లేదు. బహుశా 2 రోజుల తర్వాత వెళతాను. అప్పుడు తప్పకుండా నీకు తగిన ఉద్యోగం ఇస్తాను అన్నాడతను. అలాగే సార్, అయితే 2 రోజుల తర్వాత వచ్చి కనిపిస్తాను అన్నాడు రాజేష్. మళ్ళీ రావడం దేనికి రాజు? నీకు ఎవరూ లేరన్నావుగా, ఇక్కడే ఉండు అన్నాడతను. మరీ మరీ నసిగాడు రాజేష్. ఉండడానికి అభ్యంతరమా? అడిగాడతను. అదేం లేదు సార్. మీకు అనవసరమైన శ్రమ ఇవ్వడం దేనికని? ఇందులో శ్రమేముంది? లంకంత ఇల్లు, ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు, సరేనా అన్నాడతను. తలూపాడు రాజేష్. అలైక్య, రాజేష్కి గది ఏర్పాట్లు చూడు అన్నాడు హర్షవర్ధన్. రండి అంటూ మేడమెట్లను ఆనుకునున్న కారిడార్ వైపు కదిలిందామె. మీ ఆదరానికి కృతజ్ఞుణ్ణి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు రాజేష్. ఇట్స్ ఆల్ రైట్ రాజు, గో అండ్ టేక్ రెస్ట్, ఉదయాన్నే మాట్లాడుకుందాం. అలాగే సార్ అంటూ అలైక్య వెళ్ళిన వైపు అడుగులు వేశాడు రాజేష్. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు హర్షవర్ధన్. రాజేష్ను చూడగానే మంచి అభిప్రాయం కలిగింది అతనికి. మాట్లాడిన కొద్దిసేపట్లో అతని మీద అభిమానం ఏర్పడింది. రాజేష్ను ఇంట్లో ఉండమని అతను అనడానికి మరో కారణం కూడా ఉంది. ముక్కు మొహం తెలియని అలైక్యను రక్షించడాన్ని బట్టి ధైర్యం, తెగింపు, ఇతరులను ఆదుకునే మంచి గుణం ఉన్నవాళ్లా కనిపిస్తున్నాడు రాజేష్. తన సమస్యలు అతని దృష్టికొస్తే తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడతను. ఆ ఉద్దేశంతోనే అతనికి ఆశ్రయం ఇచ్చాడతను.
పూర్తిగా కాలిన సిగరెట్ను యాస్ట్రేలో వేసి మేడ మీదకు వెళ్ళాడతను. బెడ్రూంలోకి అడుగు పెట్టగానే నిద్రపోతూ కనిపించింది భార్య. బాబు కూడా నిద్రపోతున్నాడు. మంచాన్ని సమీపిస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు హర్షవర్ధన్. మంచం మీద కూర్చుని నడుం వాల్చబోతుండగా జీవం పోసుకుని మ్రోతలు చేయడం ప్రారంభించింది మంచానికి అందుబాటులో ఉన్న టెలిఫోన్. నడుం వాల్చే ప్రయత్నాన్ని విరమించుకుని విసుగ్గా రిసీవర్ అందుకున్నాడు. హలో మిస్టర్ హర్షవర్ధన్. జల్లుమంది ఆ కంఠం వినగానే అతని గుండె. అదే కంఠం అంతకుముందు 2 సార్లు ఫోన్లో తనను బెదిరించిన అజ్ఞాత వ్యక్తి కంఠం. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశాడు? రుద్రయ్య చావుకి కారణం తనేనని చెప్పడానికా? మిస్టర్ హర్షవర్ధన్, రుద్రయ్య చావుతోనైనా నా సత్తా ఏంటో నువ్వు గ్రహించుంటావని అనుకున్నాను. కానీ నువ్వు మూర్ఖుడువని ఇప్పుడు తెలిసింది అన్నాడు అవతల వైపు నుండి ఆ వ్యక్తి. వాట్ డు యు మీన్? గొంతులో ఎలాంటి వణుకు ధ్వనించకుండా సీరియస్గా అన్నాడు అతను. ఎస్, యు ఆర్ ఫూల్ మిస్టర్ హర్షవర్ధన్. నన్ను కనిపెట్టడం ఎదిరించడం సాధ్యం కాదని తెలిసి కూడా భగవాన్ దాదాను ఆశ్రయించడం, ముక్కు ముఖం తెలియని యువకుడికి ఆశ్రయం కల్పించి ఇంట్లో పెట్టుకోవడం, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు చేసే మూర్ఖపు ప్రయత్నాలు. వింటున్న హర్షవర్ధన్ విపరీతమైన ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు. అతని మస్తిష్కం మాత్రం అమిత వేగంతో ఆలోచిస్తూనే ఉంది. మై గాడ్, ఎలా తెలిసింది అతనికి? రెండో కంటి వారికి తెలియకుండా తను భగవాన్ దాదాను కలుసుకున్న సంగతి అతను ఎలా తెలుసుకోగలిగాడు? రాజేష్కి ఆశ్రయం ఇచ్చి కొద్ది నిమిషాలు కూడా గడవకముందే అతను ఎలా పసిగట్టాడు? ఏంటి విచిత్రం? అతని ఆలోచనలను పసిగట్టినట్టు అవతల వైపు నుండి కర్ణ కఠోరంగా వినిపించింది ఆ వ్యక్తి నవ్విన నవ్వు. మిస్టర్ హర్షవర్ధన్, మానవాతీత శక్తులు గల నాలాంటి వాడిని జయించడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. నేను చెప్పినట్టు వింటే నీ భార్య బిడ్డలను ప్రాణాలతో ఉండనిస్తాను. నవ్వడమాప అన్నాడు ఆ వ్యక్తి. ఏం చెయ్యాలి? అప్రయత్నంగా అడిగాడతను. నీ ఇంటిని, ఈ పట్టణాన్ని వదిలి నీ భార్య బిడ్డలను వెంటబెట్టుకుని నా దృష్టికి అందనంత దూరం పారిపో. నీ బంధువులు కూడా నా కంట పడకూడదు అన్నాడతను. ఇంపాసిబుల్. నా పూర్వీకులు కట్టించిన ఈ ఇల్లు నాకు పవిత్ర దేవాలయంతో సమానం. నీ కోరిక నెరవేరదు అన్నాడు హర్షవర్ధన్. అయితే నిన్ను క్షమించేది లేదు. రేపటి నుండి నీ ఇంటిలోనే నీకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాను. మానసికంగా నిన్ను చిత్రవద చేసి పిచ్చి పట్టిస్తాను హెచ్చరించాడు ఆ వ్యక్తి. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మొండి ధైర్యంతో అన్నాడు హర్షవర్ధన్. ఫోన్ పగిలిపోయేటట్టు వికృతంగా నవ్వాడు ఆ వ్యక్తి. నవ్వుతుండగానే డిస్కనెక్ట్ అయింది ఫోను. భారంగా నిట్టూరుస్తూ రిసీవర్ క్రెడిల్ చేశాడు హర్షవర్ధన్. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ మంచం మీద కూలబడ్డాడు. విపరీతమైన చిరాకుతో నిండిపోయింది అతని అంతరంగం. ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకు రాకుండా చేశాయి ఆందోళనగా పరుగులు తీస్తున్న ఆలోచనలు. క్షుద్రశక్తులు కలిగి ఉన్నాడట తన శత్రువు. అదే నిజమైతే అతన్ని ఎదిరించడం తనకు సాధ్యం కాదు. తన శత్రువుని గురించి అతను బెదిరించడం గురించి తనకు తప్ప ఆ ఇంట్లో ఎవరికీ తెలీదు. వెంటనే తన కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఆ విషయం చెబితే, శత్రువు విషయంలో ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం వరకు బాగానే ఉంటుంది. కానీ అంతవరకు అన్యోన్యంగా ఉంటున్న తన బంధువులు తెల్లవారిన తర్వాత ఒకరినొకరు అనుమానంగా చూసుకోవడం మొదలు పెడతారు. ఒకరు చేసిన పనిలో మరొకరు తప్పులు పడతారు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు నిజంగా నరకంలా తయారవుతుంది ఇల్లు. మనశ్శాంతి మచ్చుకైనా దొరకకుండా మాయమవుతుంది. అలా అనుకుంటూనే కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి శత్రువుని గురించి చర్చించాలన్న ఆలోచనను మనసులో నుండి దూరంగా తరిమేశాడు హర్షవర్ధన్. అతని సంగతి అలా ఉంచితే మెట్లను ఆనుకునున్న రుద్రయ్య గదిలోకి రాజేష్ను తీసుకుపోయింది అలేఖ్య. తలుపులు తెరిచి అతనితో పాటు గదిలో కడుగు పెడుతూ, ఇక నుంచి ఇదే మీ గది, బాగుందా అని అడిగింది. చాలా బాగుంది. ఇంతకుముందు ఈ గదిలో ఎవరుండేవారు అని అడిగాడు రాజేష్. రుద్రయ్య అని మా మేనమామ ఉండేవాడు. ఇప్పుడు లేరా? లేడు, చనిపోయాడు. ఎలా చనిపోయాడు అని అడగాలనుకుని ఆఖరి క్షణంలో ఆ ఆలోచనను విరమించుకున్నాడు రాజేష్. గది మధ్యకొచ్చి నిలబడి చుట్టూ పరిశీలనగా చూడనారంభించాడు. పరిశీలన తర్వాత చేదురుగాని ముందు స్నానం చేసిరండి. డైనింగ్ టేబుల్ దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాను అంటూ అతని ఎయిర్ బ్యాగును గదిలో ఉన్న టేబుల్ మీద పెట్టి అవతలకు వెళ్ళిపోయింది అలేఖ్య. 10 నిమిషాల తర్వాత స్నానం ముగించి డైనింగ్ హాల్లోకి పోయాడు హర్షవర్ధన్. వంటవాడు వడ్డిస్తుండగా కాముగా భోజనం ముగించారు అలేఖ్య రాజేష్లు. భోజనం చేస్తున్నంతసేపు రాజేష్ను చూస్తూనే ఉంది అలేఖ్య.
ఆ సమయంలోనే అతని మీద ఆమె మనసులో ప్రేమకు అంకురార్పణ జరిగింది. భోజనం ముగించి గుడ్ నైట్ చెప్పి తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయాడు రాజేష్. తలుపులు మూసి బోల్ట్ బిగించాడు. సిగరెట్ వెలిగించి దమ్ము లాగుతూ మంచం మీద పడుకుని ఆలోచించడం ప్రారంభించాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు హర్షవర్ధన్ ఇంట్లో ఈజీగానే అడుగు పెట్టగలిగాడు తను. సాధ్యమైనంత త్వరలోనే తను వచ్చిన పని పూర్తి చేయాలి. ఈలోగా తను ఫలానాని ఎవరికీ తెలియకూడదు. తెలుసుకునే అవకాశం తను ఇవ్వకూడదు. తనలో తానే అనుకుంటూ నిద్రాదేవతను ఆహ్వానించాడు రాజేష్.